న్యాయం కాదు, ధర్మం కాదు. వాళ్ళు చేసిన వాటిని మనం అమ్మవారు అమ్మవారు చెప్పినట్టుగా వాటిని గురి తీసేయాలి, వాడిని షూట్ చేయాలి. అదే వాడి సౌదీ అరేబియా, దుబాయ్ అక్కడ ఉన్నటువంటి చట్టాలు మాత్రమైతే వాడు మసీదులో చేస్తే కూడా వాడిని ఉరి తీసేస్తారు, వాడిని చంపేసేస్తారు. వాడి జీవితాంతం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాడిని అంగవైకల్యం చేసి పడేస్తారు, వాడిని చంపేసేస్తారు. కానీ ఇక్కడ హిందూ సమాజం మీద పూర్తిగా తిరగబడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఏ గుళ్ళు పడితే అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక హిందువుల సమాజం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన అయోధ్య దేవాలయం కానీ, మన ఒరిస్సాలో మన దేవాలయాలు కానీ, అన్ని దేవాలయాలు కూడా 500-600 సంవత్సరాల నుంచి చేసింది సరిపోక మళ్ళీ కూడా ఇంకా ఈ 2020వ శతాబ్దంలో కూడా చేస్తున్నారంటే మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సరిగా లేవు. అవి ఆ తుర్కోల చట్టాలు మంచి ఉన్నాయి, చేస్తున్నారు. మనం కూడా ఆ చట్టాలు తీసుకురావాలి. ఢిల్లీలో కూడా మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చట్టము, తీవ్రమైన చట్టం తేవాలి. ఏ దేవుడి మీద వాడు వచ్చి ఇటువంటి పనులు చేసినా, మన హిందువుల మీద ఎవరినైనా ఇలా చేసినా కూడా దాని మీద వాడు చంపేయడమైనా తప్ప ఇంకొకటి ఏముండదు. అది గురిశిక్షణ చేసేయాలి. అటువంటి చట్టాలు రావాలి. మరి ఇటువంటి ఎక్కడ కూడా జరగకుండా మీరందరూ కూడా, హిందూ సమాజం అందరూ కూడా, మన యొక్క శివశక్తులందరూ కూడా వీళ్ళు వచ్చిన మన రంగమ్మ గారు, రాధిక గారు, రాజేష్ గారు, వాయిని గారు, బాబన్న గారు, శరణ్య గారు, చిట్టి, శ్రీను, మల్కాగిరి, మల్లేష్, వినాయక నగరు, రవీను, పూజ, వీరందరూ కూడా శివశక్తులు, దైవ స్వరూపులైనటువంటి వీరందరూ కూడా